హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో దోస పిండితో పునుగులు చేసుకుందాము. ఈ పునుగులు మార్నింగ్ టిఫిన్ లాగా కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ చేసుకోవచ్చు. వేడి వేడిగా టేస్టీగా చాలా బాగుంటాయి. నార్మల్గా పునుగులు మనం మైదా పిండితో కానీ మిగిలి ఉన్న ఇడ్లీ పిండితో చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా దోస పిండితో కూడా చేయండి. చాలా బాగుంటాయి. పిల్లలైతే ఇలా మనం డీప్ ఫ్రై చేస్తూ ఉండగానే తినేస్తారు, అంత బాగుంటాయి. సో నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా పర్ఫెక్ట్గా వస్తాయి. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఫ్రెండ్స్కి ఈ వీడియో వెళ్ళి వాళ్ళు కూడా చేసుకోవడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు దోసపిండి తీసుకోవాలి. 1/2 కప్పు గోధుమ పిండి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు తీసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఇలా గోధుమ పిండి వాడండి, లేదంటే మైదా పిండి అయినా వాడుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ గోధుమ పిండి వాడాను. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్లనే మనకు పునుగులు క్రిస్పీగా వస్తాయి. ఇలా కలిపిన తర్వాత కనీసం 2 అవర్స్ అన్నా ఈ పిండిని నాననివ్వాలి. మీకు టైం ఉంటే మార్నింగ్ కలిపి పెట్టి ఈవినింగ్ చేసుకోవచ్చు. నైట్ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మార్నింగ్ టిఫిన్ లాగా చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 2 అవర్స్ పక్కన పెట్టేశాను. 2 అవర్స్ తర్వాత దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద ఆనియను అండ్ ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా అండ్ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. వంట సోడా వేయడం వల్ల మనకు గట్టిగా లేకుండా పునుగులు అనేది స్మూత్గా వస్తాయి. అంతేకాకుండా మీరు వంట సోడా ఎక్కువ వేశారు అంటే ఆయిల్ పీల్చేస్తాయి. జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ అనేది సరిపోతుంది. ఇలా వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మన నార్మల్ పునుగులు ఎలాగైతే వేసుకుంటామో సేమ్ అదే విధంగానే వేడిగా ఉన్న ఆయిల్లో లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని నార్మల్ పునుగులు వేసుకున్నట్టే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా 2 సెకండ్స్ వేయించి తర్వాత కలుపుకుంటూ పైనుంచి గరిటెతో ఇలా అంటే మనకి ఈవెన్గా కుక్ అవుతాయి పునుగులు అనేది. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవడమే. ఇదే విధంగానే రిమైనింగ్ ఉన్న పిండిని కూడా వేయించుకొని తీసుకొని మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. మెయిన్ టమోటా చట్నీ, పల్లీ చట్నీతో అయితే చాలా బాగుంటాయండి. ఒక్కసారి ట్రై చేశారంటే మీ ఫేవరెట్ అయిపోతాయి. ఎవ్రీడే దోశ పొంగనాలు కాకుండా ఇలా ఒకసారి పునుగులు కూడా ట్రై చేయండి. సో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. పైన క్రిస్పీగా వచ్చింది, లోపల స్పాంజ్ లాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా, ఇలానే వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.